సార్ నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఎం సురేందర్ కుమార్ అండి. సురేంద్ర కుమార్. అవును. సరే సురేంద్ర గారు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతాను సార్. మీకు మీకు తెలిసి చెప్పండి సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అవును. దేశంలో. ఈసారి మోడీ ప్రభంజనం అంటున్నారు. సో ఎన్డీఏ కూటమి ద్వారా 400+ అంటున్నారు. సో మరి మన తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి సార్. ఈ 17 సీట్లలో ఒకటైతే హైదరాబాదు అంటున్నారు. ఈసారి హైదరాబాద్ కూడా బీజేపీదే అని అంటున్నారు. సో రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ 17 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఫైనల్గా దేశంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఈ 17 సీట్లలో 15 సీట్లు భాజపా కైవసం చేసుకుంటుందండి. భాజపా కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా దేశంలో 400+ అంటే ఎన్డీఏ కూటమితో అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఎందుకు బీజేపీ? ఎందుకు అంటే ప్రజలకి ఏ మతం, ఏ కులం ఇవన్నీ సంబంధం లేదు. డెవలప్మెంట్ని చూస్తారు. ఎందుకంటే వితౌట్ ఎనీ బయాస్, ఏ బయాస్ లేకుండా స్వచ్ఛంగా నరేంద్ర మోడీ గారు దాదాపు 18 గంటల పైన శ్రమించి దేశం కోసం పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్ భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారికే అత్యధిక మెజారిటీతో సీట్లు ఇస్తారండి. అది ప్లస్ సికింద్రాబాద్కి వచ్చినట్టయితే సికింద్రాబాదులో 370 ఆర్టికల్ 370 ఈ ఆర్టికల్ 370 అనేది భారతదేశం అఖండ భారతదేశం ఒకటి అయినప్పుడు, అఖండ అంటే సారీ ఓన్లీ భారతదేశం ఒకటి అయినప్పుడు ఒక భారతదేశంలో 2 దేశాలు ఉంటాయా? ఉండద్దన్నదే విషయమే ఆర్టికల్ 370 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పోరాటం చేశారు. మీకు ఐడియా ఉండొచ్చు. ఈ వాజ్ ఆయన కాంగ్రెస్లో మినిస్టర్ అయి ఉండి రిజైన్ చేశారు. రిజైన్ చేసి ఆర్టికల్ 370 కోసం తన ప్రాణ త్యాగం చేశారు. ఆ ఒక్క భావజాలం నుంచే పుట్టింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ 370 ఆర్టికల్ రిమూవ్ చేస్తే ఒక దేశంలో రెండు రాష్ట్రాలు, 2 రాజ్యాంగాలు ఈ విధానం ఉండొద్దని చెప్పి ఆ రకంగా ఆర్టికల్ 370 మొన్న రద్దు చేశారు. ఆ 370 ఆర్టికల్ని కూడా దాన్ని కూడా ఊరికే విచారణ చేసి వాళ్ళు ఇట్లున్నారు మతం. ఒక మాట చెప్తానండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో అసలు ఎంతమంది ఊచకోత కోసారండి పండితులు. ఆ పండితుని ఊచకోత కోసినప్పుడు ఎవరు సమాధానం చెప్పలేదు. వాళ్ళు తల దాచుకొని ఢిల్లీకి, బాంబేకి, హైదరాబాద్కి ఈ రకంగా 10 దేశాలకి, అన్ని రకాల రాష్ట్రాలకి వాళ్ళు తొక్కబడి ఉన్నారు. అక్కడ మెజారిటీ హీ వాజ్ ఎ హిందూ కింగ్ ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ముస్లిం. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆయన రాజు నేను ఇండిపెండెంట్గా ఉంటా అన్నాడు. అందుకోసమే భారతదేశం కైవసం చేసుకొని ఇది భారత భూమి, ఇది శారదా పీఠం నిలయం జమ్మూ అండ్ కాశ్మీర్. అటువంటి భారతదేశాన్ని కూడా ఈరోజు కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ని పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ రకంగా విభజిస్తే అది మన ఒక క్రౌన్ అండి. భారతదేశం ఒక క్రౌన్ అంటే ఒక కిరీటం. ఆ కిరీటమే 3 ముక్కలు చేసి భారతదేశానికి ఒక ముక్క పాకిస్తాన్, ఒక ముక్క చైనాకి ఇస్తే అది ఎటువంటిదండి? ఇప్పుడు నేను ఒక క్యాప్ ఇస్తాను, క్యాప్ ముక్కలు చేసి 3 ముక్కలుగా చేస్తే భారతదేశానికి ఎంత అవమానం అండి. అసలు పీఓకే అండ్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ షుడ్ బి ఇన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సిఏఏ గురించి నేను అన్ని చెప్తాను. ఇప్పుడు సిఏఏ గురించి అది తప్పు అంటున్నారు. సిఏఏ అనేది తప్పు అని ఎందుకు అంటున్నాండి? అసలు సిఏఏ ఏంటి? ఎవరైతే భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో ఉన్న శరణార్థులు వాళ్ళు భారతదేశాన్ని సిటిజన్షిప్ ఇస్తా అంటున్నాం. అది సిఏఏ. దానికి ఎందుకు అగేన్స్ట్ అండి? ఇప్పుడు సిఏఏ భారతదేశానికి అగేన్స్డా? సిఏఏ ఏ మతానికి అగేన్స్డా? ఏ మతంకి అగేన్స్ట్ అని మీరు వద్దు 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 అని అంటున్నారు. ఎవరు చెప్పినప్పటికీ మనం కామన్గా సెన్స్లో ఆలోచించాలా. అదే పాకిస్తాన్లో ఒక లా ఉంది, ఏం తెలుసా? ఇదే శరణాగతులని వాళ్ళ సిటిజన్షిప్ ఇస్తామని. అదే బంగ్లాదేశ్లో ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఎప్పుడండి? 1947లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో కుటిల రాజకీయం చేసి పాకిస్తాన్గా డివైడ్ చేశారు. దాని తర్వాత బంగ్లాదేశ్ని 1975 ఐ థింక్ 1975 సంథింగ్ ఎల్స్ అప్పుడు డివైడ్ అయింది. అది కూడా ఏంది, మన ఓన్ సిటీ అయినటువంటి ఢాకా కలకత్తా కంటే చాలా పెద్ద సిటీ, అది ఇచ్చి వాళ్ళకి ఇచ్చామండి. ఆ రకంగా మనము ఎంతో సహనంతో ఉంటే కూడా ఈ రోజుకి అనగదొక్కాల నేను అనేది మెజారిటీ హిందువులు అయినప్పటికీ వాళ్ళకి ఏం హక్కులు వచ్చాయండి చెప్పండి?
కానీ ఇలా ఎవరు మాట్లాడినా అది హిందూతత్వ పార్టీ, హిందూ మతతత్వ పార్టీ నేను ఒక మాట చెప్తాండి. హిందూ అంటే ఏంటండి? భారతదేశంలో సింధు నది ఏదైతే నాగరికత ఉందో అక్కడ నుంచి అక్కడ ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళని సింధు అంటారండి. సింధు అనేది పర్షియన్ వాళ్ళకి పలక రాక హిందూ అయింది. దట్ ఈస్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ అ సనాతన ధర్మ, ద వే ఆఫ్ లివింగ్ విచ్ హ్యాస్ బిన్ గివెన్ బై ద వేదాస్. మీకు తెలుసు కదా, సామవేద, అథర్వణ, అన్ని వేదాలు 4 వేదాస్ కూడా ఇచ్చి శారదాపీఠ నిలయమైన జమ్మూ అండ్ కాశ్మీర్ ఈరోజు వేరే హస్తగతం అయితే దానికంటే పెద్ద దౌర్భాగ్యం ఇంకేముందండి? దాన్ని కూడా మీరు ఈ రకంగా అంటే మీరంటే మీరు కాదు, ఎవరైతే అరాచక శక్తులు ఉన్నాయో వారు ఇప్పటికీ ఇంకా దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తా అంటే ఆలోచించండి, బుద్ధితో ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. కిషన్ రెడ్డి గారికి వద్దాం. కిషన్ రెడ్డి గారు ఆర్టికల్ 370 గురించి ఎన్నో రోజులు శ్రమించిన ఆ శ్రమ ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు ఏం చేసిండు నేను చెప్తా. 37 ఆర్టికల్కి ఆయన అమిత్ షా గారు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. గ్రౌండ్ వర్క్ ఈయన చేశారు. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలు ఆలోచించాలి ఓటేసేటప్పుడు. అదొకటి. సెకండ్ థింగ్, డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డెవలప్మెంట్ ఉందండి రైల్వే స్టేషన్, దీన్ని ఎయిర్పోర్ట్ తరాలా చేస్తుంది. ఇది ఇక్కడి నుంచి కాదు, కలకత్తా సే కటక్ తక్, జమ్మూ సే కన్యాకుమారి తక్, ఏ భారతదేశం ఏ కొన చూసినా ఈస్ట్ ఆర్ వెస్ట్, సౌత్ అండ్ నార్త్ ఆర్ సౌత్, ద డెవలప్మెంట్, దెర్ ఇస్ నో అదర్ అజెండా. ఆటోమేటిక్ పబ్లిక్ ఇస్తారు. ఇదే కాకుండా ఇదే కరోనా టైంలో నన్ను సికింద్రాబాద్ నుంచి ఎన్నుకున్నారండి. ఏంది? సేవ చేయమని. ఎవరైతే అబ్జెక్షన్ చేస్తారో అంటే హాస్పిటలైజ్ అవుతారో వాళ్ళకి అందరికీ పర్సనల్గా సేవ చేయమని హోమ్ మినిస్ట్రీ నుంచి ఇచ్చారు. ఇదంతా కరోనా టైంలో మన కిషన్ రెడ్డి గారు కనీసం 12 సార్లు వచ్చారండి గాంధీ హాస్పిటల్. ఏ నాయకుడు వచ్చారో చెప్పమని, ఏ పార్టీ నాయకుడు వచ్చారు? దమ్ము ధైర్యం ఉండాలా. వీ వాంట్ కరేజ్, క్యాలిబర్, కెపాసిటీ. ఇఫ్ దీస్ ఆర్ నాట్ దేర్ ఇట్ కెనాట్ బికమ్. కానీ ఇప్పుడు మరి ఇక్కడ 3 పార్టీలు బలంగా పోటీ పడతామన్నారు. పడని అండి. ఇప్పుడు ఈ ఎన్నికలు ఓ రాష్ట్రానికో ఒక మతానికో దేనికో సంబంధించింది కాదు. ఇది దేశ రక్షణ కోసం. దేశం రక్షించేది భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో 3 లక్షల మెజారిటీతో గెలుస్తారని నేను మనవి చేస్తున్నాను. 3 లక్షల మెజారిటీ ఎందుకు అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే మేము బూత్ స్థాయి నుంచి పటిష్టపరుస్తున్నామండి. బూత్ స్థాయి అంటే ఇప్పుడు నేనే మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బూత్ నెంబర్ 52 సీతాఫలం అంటే సికింద్రాబాద్ నుంచి నేను దాదాపు ఒక 50 మందిని బూత్ స్థాయి వాళ్ళని మీటింగ్ కండక్ట్ చేసినాను. అట్లా ప్రతి ఒక్క బూత్లో మాకు బూతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బూత్లో ఆ రకంగా పోరాటం చేస్తే ఎందుకు గెలవదండి? కానీ మరి ఇక్కడ దానం నాగేంద్ర గారు కూడా గట్టి క్యాండిడేట్, అదేవిధంగా పద్మారావు గారు కూడా గట్టి క్యాండిడేట్. సో మరి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నేను యాక్చువల్లీ దానం నాగేందర్ గురించి ప్లస్ పద్మారావు గురించి మాట్లాడేంత ఇదిలే లేను నిజంగా చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంటుంది, టీఆర్ఎస్ అజెండా వాళ్ళకు ఉంటుంది. నేను దాని గురించి విచారణ కానీ ఏం నో కామెంట్స్ అండి. నేను గెలిపే కాదండి, అభివృద్ధి ఇంపార్టెంట్. భారతదేశ అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఓటేయమంటున్నా. నేనేమి భారతీయ జనతా పార్టీకి, నేనైతే భారతీయ జనతా పార్టీకి వేస్తాను పక్కా. गली से दिल्ली तक भारतीय जनता पार्टी 400 सीट से जीत जाती आराम से. थैंक यू वेरी मच. थैंक यू सर.